రే ఏమవుతుంది రేడా? రే ఈరోజు అప్రైజల్స్ డేరా. అప్రైజల్ లేనా? రే అందరూ కుక్కల్లాగా పరిగెడుతుంటే నువ్వేంట్రా కూల్గా మొబైల్ పడుకుని కూర్చున్నావు? కొంపతీసి పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంది? కాము కాము కుక్కల్లా పరిగెడితే బిస్కెట్ క్యాచ్ చేయగలం కానీ బిల్గెట్స్ అవ్వలేం నాయనా. ఏం చెప్పినవురా, కానీ ఒక్క ముక్క అర్థం కాలే. చూసింది చాలు, మ్యాటర్కి రా. రే సంవత్సరం అంతా సగం సగం పని చేసి ఈరోజు కుక్కల్లా పరిగెడితే హైకులు పెంచడానికి అలా మన పిచ్చోళ్ళ. అయినా ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయరు, వాళ్ళు ఆ మాత్రం గుర్తుపట్టలేరారా? మేడం మేడం కరెక్ట్గా చెప్పావు సుబ్బు. సోది కబుర్లు కాకుండా వర్క్లో కూడా ఇంతే సిన్సియర్ కాబట్టి ఈసారి కూడా హైక్ నీకే. థ్యాంక్ యూ. హే డోంట్ కాల్ మీ మ్యాన్, ఐఎమ్ నాట్ యువర్ స్కూల్ టీచర్, ఓకే? థ్యాంక్ యూ దివి. దట్ సౌండ్స్ గుడ్. నేను అంతో ఎంతో కష్టపడుతున్నాగా, నాకు కూడా హెక్ ఇవ్వచ్చుగా. దివి మ్యామ్, జస్ట్ కాల్ మీ మ్యామ్. ఐఎమ్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఓకే? ఇది పొద్దు పొద్దున్న బొంగు వేసి వచ్చినట్టుంది. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యూ. సిగ్గుపడుతుంది. విల్ యూ మ్యారీ మీ? వాట్? రే విల్ యు మ్యారీ మీ అంటే ఎస్ అనాలరా, వాట్ కాదు. అందుకే బండెడ్ స్మోకింగ్ తీసుకోరా అని చెప్పింది. మేడం సారీ మేడం, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఫర్గివ్ మై లాడ్. ఏయ్ నువ్వు ఆపు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను సుబ్బు. ఏ అమ్మాయి ఇంకా అదోలా చూడలేదు, ఎవరిని ఫ్లర్ట్ చేయలేదు. వర్క్లో ఎలాగో సిన్సియర్, రిలేషన్లో కూడా అంతే సిన్సియర్గా ఉంటామనుకున్నాను కాబట్టి ఈ ప్రపోజల్తో వచ్చాను. డెసిషన్ ఈజ్ యువర్స్. మా ఓకే చెప్పరా, ఓకే చెప్పరా. మ్యామ్ అది నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ప్లీజ్ అండర్స్టాండ్. మరి నాకు అస్సలు చెప్పలేదు. మీకేంది, నాకు కూడా చెప్పలేదు. అది ఇంకా మంచి ముహూర్తం దొరకలేదు కాము గారు, దొరకగానే అందరికి చెప్తాను. ఓ సారీ, పెళ్ళికి మర్చిపోకుండా నన్ను పిలవకు. రే నువ్వు రారా. ఏంట్రా సరిగ్గా చెప్పే. నీకు నిజంగానే పెళ్లి సెట్ అయిందా? ఇంకా లేదు. మరి ఎందుకు దివికి ఎలా చెప్పావు? దానికి వేరే కారణం ఉంది లేరా. రే నిజం చెప్పు, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఉంది కానీ ఏమైందిరా, కొంపదీసి కింది నరాలు పనిచేయడం మానేసినా ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? పర్లేదు చెప్పురా. నా తెలిసిన నాటు అయితే మిసేవాడు ఉన్నాడు, అడిచిన మురుగులు వేసుకున్నావు అనుకో మొత్తం సెట్టు. ఇచ్చినా కొడక, నాకేం ప్రాబ్లం లేదు. మరేమై రోగం రా నీకు? కంపెనీకి ఓనర్ వచ్చి ప్రేమిస్తానంటే అవుతుంటున్నావు. రే ఆ అమ్మాయి ఎక్కడరా నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. అక్కడ సీనియారిటీ తప్ప ప్రేమ ఎక్కడరా కనబడింది? తనకు కావాల్సింది లాయల్గా ఉండే ఒక పర్సన్, అంతే, ప్రేమించేవాడు కాదు. అంత ప్రాక్టికల్ థింకింగ్ రా. సర్లే ఇప్పుడు ఏమంటావు? నాకు పెళ్ళంటే ఇలా ప్రాక్టికల్గా లెక్కలు వేసే సిటీ బ్యాచ్ వద్దు. ఈ బ్రేకప్లు, ప్యాచప్లు, సిచ్యువేషన్లు వామో నా వల్ల కాదురా బాబు. పెళ్ళంటే 40 ఏళ్ళ పంట. రే అది 100 ఏళ్ళ పంటరా. రుణమాఫీ కింద 60,000 కోసేసినావా ఏంది? అది అసలే వద్దు. ఈ కాలంలో 60 సంవత్సరాలు బతకడమే పెద్ద సక్సెస్. అందుకే కనీసం మిగిలిన 40 సంవత్సరాలైనా ఎలాంటి కల్మషం లేకుండా అనుకువగా ఉండే ఒక అమ్మాయి, పెళ్ళయ్యాక ఎలాంటి గొడవలు లేకుండా నన్నుగా ప్రేమించే ఒక అమ్మాయి, మాట్లాడితే పెదాలు కందిపోతాయేమో, నవ్వితే వజ్రాలు రాలిపోతాయేమో అన్నంత జాగ్రత్తతో అనుకువగా ఉండే ఒక అమ్మాయి. అలాంటి అమ్మాయి దొరికితే చాలరా, నెక్స్ట్ సెకండ్ తాళి కట్టేస్తా. అలాంటి అమ్మాయిలందరూ ఎప్పుడో అంతరించిపోయారని అరిగిపోయిన డైలాగులు చెప్పకు, వెతికితే దొరుకుతారు. యూ బ్లడీ 90s కిడ్. సుబ్బు సార్ మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు ఉదయం నుంచి కింద. ఇక్కడికి వచ్చాక నీ ఫ్రెండ్ ఏది నా అక్కనే వచ్చుంటే పాన్ షాప్ కూడా వచ్చుంటాడు. పాన్ షాపోడా? ఆడు నా కోసం ఎందుకు వచ్చాడు?
ఏంలే వాడి దగ్గర నీ పేరు చెప్పే సిగరెట్లు తీసుకుంటా ఆగు వాడి ముందర నన్నేమన్నా ఆగు వాడి డబ్బులు వాడికి ఇచ్చి సాలరీ వచ్చాక నేను ఇచ్చేస్తా. సరేనా బాబు, నా పేరు ఎక్కడ పడితే అక్కడ వాడకు. మన కేబీహెచ్బి మెట్రో ఆంటీ దగ్గర వాడా. నా పేరు అక్కడ ఎందుకు వాడావు బే? ఏమో డిస్కౌంట్ వస్తుందని వాడా. బే ఏం వర్కౌట్ కాలేమో, నువ్వు ఇంకా ఫేమస్ కావాలి మావా. సర్లే ఎవడో చూద్దాం పదా.